చైతన్యపరిచేటువంటి అవగాహన, జరుగుతున్న పరిణామాలపైన అవగాహన ఒక కమ్యూనిస్టులకు మాత్రమే ఉంటుంది. అది సిపిఐయా, సిపిఎమ్మా, నక్సలైట్ పార్టీలా, మన లక్ష్యం వేరు. ఇవాళ నక్సలైట్ పార్టీలు లేవు, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అని మోడీ గారు సంబరపడతా ఉన్నాడు. నేను అంటున్నాను, నక్సలైట్ పార్టీలు లేవు, కానీ భావజాలం నక్సలైట్లది ఏం భావజాలం? కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిస్ట్ భావజాలం లేనివాడు ఒక్క మనిషి కూడా ఆడ లేడని నేను మనం చేస్తున్నా. ఈవెన్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, బీజేపీలో కింద స్థాయిగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ఏమిటని రోడ్డు ఎక్కుతున్నారు. అదే కమ్యూనిజం. నిన్న 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. ఒక్కొక్క విద్యార్థి ఒక కమ్యూనిస్టుగా, అక్కడ ఒక్కొక్క విద్యార్థి ఒక కమ్యూనిస్టుగా, ఒక మార్క్సిస్టుగా, ఒక నక్సలైట్గా పోరాటం చేశారు. వాళ్ళని అణిచేయాలని చూశారు, కానీ కుదరలేదు. దేశవ్యాప్తంగా వచ్చేసింది అది. దేశవ్యాప్తంగా వస్తే చివరిలో తెలివి తెచ్చుకున్నారు నరేంద్ర మోడీ గారు. తెలివి తెచ్చుకుని ఆ మంత్రితో, ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాడు. ఎందుకు జరుగుతుందో మీ అందరూ తెలుసు. కష్టపడి చదువుతుంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ పరీక్ష పేపర్లు కూడా దొంగల పాలు చేస్తూ ఉన్నారు. అంటే దొంగతనం జరుగుతూ ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 18 సార్లు జరిగింది. బాగా కష్టపడి ట్యూషన్లు పెట్టించుకుని చదివిన వాళ్ళు దాదాపు 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాడికి జీవితంలో విరక్తి పుట్టి. దీంతో ప్రజల్లో, విద్యార్థుల్లో ఒక గొప్ప మార్పు, విప్లవ మార్పు వచ్చింది. ఆ విప్లవ మార్పు దేశవ్యాప్తంగా అల్లుకుంది. నరేంద్ర మోడీ గారు కానీ ఆయన రాజీనామా చేయించకపోయి ఉంటే ఇవాళ మరో బంగ్లాదేశ్ అయ్యేది, మరో శ్రీలంక అయ్యేది. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినా అనర్చడం ఎవరి తరం కూడా కాదు. ఆ విద్యార్థులకి ప్రేరణ ఎవరు? ఆ విద్యార్థుల పోరాటానికి ప్రేరణ ఎవరు? ఇవాళ బొద్దింకల పేరు పెట్టాడు ముఖ్య ఆయన ప్రధాన న్యాయమూర్తి గారు. మనం కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, వాళ్ళు బొద్దింకలే. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము బొద్దింకలమే. కానీ మేము బొద్దింకల దండయాత్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కూడా గజగజగా వణికిపోతూ ఆ బొద్దింకల కాళ్ళ దగ్గరికి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. అట్లనే ఇదేముంది, చీమ కదా అంటారు కదా, చీమ కదా అంటారు కదా. చలి చీమలన్నీ కలిస్తే కాలకోట విషం కలిగిన నాగుపాముని ఎలా వధిస్తాయో, చలి చీమల లాంటి ఈ కమ్యూనిస్ట్ అభిమానులందరూ కలిస్తే మేము అధికారంలోకి వస్తాము రావనే పక్కన పెడదాం, కానీ మార్పుని తీసుకురాగలుగుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల